శ్రీ శంకరావతార చరితము బంగారు ఉసిరిక పండ్లవాన. దండము జలపాత్ర జోలే ధరించి కౌపీనదారి అయి భిక్షాటనకై బయలుదేరాడు శంకరవటుడు. వామనమూర్తి వస్తున్నాడని వీధుల్లో వేలాడి చూచేవారు అతన్ని. ఒక ఇంటి ముందు నిలబడి భవతీ భిక్షాం దేహి అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు విన్నదా పిలుపు. ప్రత్యక్షంగానైనా చూడనోచుకోని పరిస్థితి. తలుపు సందు ద్వారా చూచింది. భిక్ష పెట్టడానికి పట్టెడన్నమైనా లేదు. ఆమెకు ఏమీ తోచక కండ్లు గిరిగిరా తిరిగాయి. దుఃఖం ఆపుకోలేక భగవంతుణ్ణి తలుచుకొని ఇలా పరితపించింది. పరాత్పర, కట్టబట్ట తిన తిండి లేని బ్రతికిచ్చావు. ఇటువంటి పుణ్యపురుషునికి పట్టెడు పెట్టే భాగ్యం నాకెప్పుడు వస్తుందో కదా. ఈ దీనురాలి ఎడ దయతో ఏదైనా దారి చూపించవా? బ్రహ్మచారిని ఉద్దేశించి, నాయనా, నా నాదుడు గ్రామంలోనికి వెళ్ళియున్నాడు, కనుకరించి కొంచెం సేపు కూర్చుండవా అని వేడుకున్నది. అది విన్న శంకరుడు ఆ ఇంటివైపు చూచాడు. ఆ ఇల్లు వారికి ఆశ్రయమిచ్చే గృహం కాదు, చంద్రార్కుల కాపరమని గ్రహించాడు. ఆ ఇల్లాలి వైపు తిరిగి, అమ్మా, నీ బిడ్డని చేతిలో ఒక ఉసిరిక ఫలం ఉంది, అది నాకు భిక్షగా జోలిలో పడవేయుము అని అడిగాడు. వెంటనే తన కుమారుని చేతనున్న ఉసిరిక ఫలాన్ని శుభ్రంగా కడిగి పరమ భక్తిభావంతో బ్రహ్మచారి జోలిలో వేసి నిట్టూర్చింది. ఆ ఇల్లాలి దీనావస్థ చూచిన శంకర బాలుని హృదయం ద్రవించిపోయింది. శ్రీ మహాలక్ష్మిని తలంచి మహాదేవికి ఆయత్తం చేసి ఈ విధంగా స్తోత్రం చేశాడు. అదే కనకధారా స్తోత్రం. ఈ విధంగా మృదువుగాను మధురంగాను శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం చేసిన స్తోత్రాన్ని విని ఆ శశి సోదరి సాక్షాత్కరించింది. చల్లని చూపులు ప్రసరిస్తున్న ఆ దేవి వంక తిరిగి ఇలా ప్రార్థించాడు బాలశంకరుడు. అమ్మా, ఈ గృహిణి పుణ్యవతి, కడు బీదరాలు, లేమి వెతతో బ్రతుకుటకు కష్టపడుతున్నది. జాలి వహించి ఈమెను అనుగ్రహించు. దానికి శ్రీ మహాలక్ష్మి ఈ విధంగా సెలవిచ్చింది. శంకరా, వీరలు పేదలని కదా నీ పరితాపము. పూర్వజన్మలో ఏ కొలది పుణ్యం చేసుకొనరైరి, ఈ జన్మలో భాగ్యం ఎట్లు ప్రాప్తించును. నిస్సంకగా తేల్చి చెప్పిన మహాలక్ష్మి మాట విని శంకరుడు మరలా ఈ విధంగా దేవిని వేడుకున్నాడు. సర్వమంగళ దేవతవు, సర్వలోకాధీశుని సంతోషపెట్టగల నీ శక్తి అపారం. ఈ చిన్న పని నీకు లెక్కలేదు. సాగరసుతవు, సాగరాన్ని మించిన దయాంబురాశివి, కల్ప వృక్షాన్ని మించిన భాగ్యదవు. ఈమె ముందు జన్మలో ఏ పుణ్యం చేసి ఎరుగదన్నావు. మరి ఈ జన్మలో ఇప్పుడే నాకు ఉసిరిక ఫలం ఇచ్చింది. తత్ఫలితం ఎప్పుడో కాక ఇప్పుడే ప్రసాదింపవా? నీ అనుగ్రహమున్న లోటేమి అని వేడిన ఆ అపురూపపు బ్రహ్మచారి కోరికను మన్నించి కరుణా తరంగిణి అయ్యింది. సిరుల రాశి చూపుల దయాప్రవాహం కనకధారాపాతమై ఆ పేదరాలి ఇల్లు వాకిలి బంగారు ఉసిరిక పండ్లతో నిండిపోయింది. ఆ మహాదేవి కరుణతో సాధ్యం కానిదేది? నరుడామె అండతో దీనిది అగును, కులీనుడు అగును. వేయేల ఆ తల్లి కరుణించిన జీవి ధన్యాత్ముడు అగును. ఆనాటి నుండి నేటికి ఆ కనకధారాస్తవం అత్యంత ప్రస్తుతికెక్కినది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.